తప్పుకుంటానని ప్రకటించారు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోవడంతో పాటు స్థానిక పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్టీసీ చైర్మన్ పదవితో పాటు రామగుండం ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేస్తానంటున్న సోమారపు సత్యనారాయణతో మా కరీంనగర్ ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి, ఏంటి సడన్ గా ఈ రాజకీయ వైరాగ్యం? వైరాగ్యమే కాదు, వైరాగ్యం అంటారా? ఏమంటారు? ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాల నుంచి నేను పాలిటిక్స్లో డైరెక్ట్గా లేకుండా అసోసియేషన్స్లో నేషనల్ లెవెల్లో వర్కర్స్ని కానీ సూపర్వైజర్స్ రిప్రజెంట్ చేసి నాకు చాలా కొత్త ఎక్స్పోజర్ ఉంది. అందుకని సార్ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన ఆర్టీసీ చైర్మన్గా. సో వారి సాటిస్ఫాక్షన్ నేను పని చేయలేదు. దాని కారణాలు ఎవరిని బ్లేమ్ చేయలేను. నా ప్రయత్నాలు కూడా సక్సెస్ కాలేదు. ఏది ఏమైనా కానీ ఈ సంవత్సరం బాగా చేద్దామని అనుకున్నాను. కానీ నాకు పొలిటికల్గా నా దగ్గర డిస్టర్బెన్స్ ఉంది. నాకు చాలా ఇంటర్ఫియరెన్సెస్ ఉన్నాయి. తర్వాత అసలు పార్టీలో డిసిప్లిన్ మెయింటైన్ చేయకుంటే అనివార్యం కాదు. ఒక మంచి పార్టీలో నేను ఒక లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయకుంటే చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఐ థింక్ ఐ షుడ్ రిటైర్ ఫ్రమ్ దట్. ఈ సడన్గా ఇప్పుడు నేను రాజకీయాల్లో క్రమశిక్షణ లేకుంటుంది, అధిష్టాన నిర్ణయాన్ని నేను అంటే అధిష్టానం మేరకు నేను నడుచుకోలేకపోతున్నా అని ఇలాంటి ఈ టైప్ ఆఫ్ వాక్యాలు మేము వినడం కొత్తగా అనిపిస్తుంది. మేము ఇది లెవెల్ ఆఫ్ టాలరెన్స్. ప్రతి వ్యక్తికి ఒక లెవెల్ ఆఫ్ టాలరెన్స్, ప్రతి వ్యక్తికి ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది. నాకు టాలరెన్స్ లిమిట్లో దాటిపోయినాను కనుక నేను కంపల్సరీగా, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఏదో ఒక రోజు నేను దిగిపోతే ఆ తర్వాత ఇంకో రావాల్సిందే పాలిటిక్స్లో. నేను దిగిపోతే ఇంకొకరు ఎవరైనా పాలిటిక్స్లోకి వస్తారు. ఈ మధ్య అంటే రామగుండంలో క్రైసిస్ స్టార్ట్ అయింది. అక్కడ మున్సిపల్ అవిశ్వాసం కానివ్వండి, నిన్న సమావేశం ముఖ్యమంత్రి గారితో కేటీఆర్తో సమావేశం అనంతరం సడన్గా ఇలా వ్యాఖ్యలు చేయడం వెనుక ఏదో కారణం ఉండి ఉంటుంది కదా? కారణం అంటూ ఏం లేదు, అదే చెప్పినాను కదా ఇందాక మీరు మాట్లాడారు. పార్టీలో డిసిప్లిన్ మెయింటైన్ చేయలేకపోతున్నాను నా దగ్గర. తర్వాత నేను అన్నట్టు మీరు డిసిప్లిన్లో ఉండలేకపోతున్నారా? మీ వద్ద పార్టీ కార్యకర్తలు డిసిప్లిన్గా లేకుండా పోతున్నారా? నేను 100% డిసిప్లిన్లో ఉండాలి కనుకనే నేను డిసిప్లిన్ మెయింటైన్ చేస్తలేను కనుక అందుకని నేనే వైదొలిగితే బాగుంటుందని వైదొలుగుతున్నాను. ఇంకొక వాక్యం చేశారు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ, అధిష్టానం నుంచి పిలుపు రాననుకుంటున్నాను అంటున్నారు. అసలు ఎందుకు అసలు ఆ వాక్యం ఎందుకు చేయాల్సి వచ్చింది మీకు? అండ్ ఈజ్ అ రొటీన్ థింగ్. దీనికోసం ఒక అధిష్టానం నుంచి పిలుపు వచ్చి నువ్వేంటిది అది అని అనడానికి ఏముంది? ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అగెనిస్ట్. మనం చేస్తలేం కదా. తర్వాత ఇదేదో అధిష్టానం నుంచి పిలుపు రావాలని ఆశించడమో అటువంటిది కూడా ఏం లేదు. స్వచ్ఛంగా నేను ఒక నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటాను. అందుకని నేను రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటే రిటైర్మెంట్ తీసుకుంటాను. రాజకీయ సన్యాసం అన్నారు అంటే పార్టీ పదవిలో కొనసాగుతారా? ఇప్పుడు ఈ 1 ఇయర్ ఎమ్మెల్యే కొనసాగుతారా లేదా తక్షణం రిజైన్ చేస్తారా? ఆర్టీసీ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ అసలు ఏంటి భవిష్యత్ కార్యాచరణ? రిజైన్ చేయను, రిలీవ్ అయిపోతాను. ఐ గివ్ ఎ లెటర్, రిలీవ్ అయిపోతాను. వాళ్ళ అడ్జస్ట్మెంట్ ఎట్లా ఉంటుందో వాళ్ళు చేసుకుంటారు. నా బదులుగా ఎవరు పనిచేయాలి. ఎమ్మెల్యే కూడా రిలీవ్ అవుతారు? ఎమ్మెల్యే ఆ 2 రిలీవ్ అవుతారు. ఎమ్మెల్యే అంటే ఈ 1 ఇయర్ వరకు కొనసాగుతారా? లేదు. అధిష్టానం నుంచి కూడా ఎలాంటి నిర్ణయం ఎలాంటి పిలుపు రాకపోవచ్చు అని అంటున్నారు. సో ఈ వ్యాఖ్యలను కొంత తీవ్రంగానే మనం పరిగణించాలి. చూద్దాం రానున్న రోజుల్లో ఎలా జరగబోతుందో. ఇది వీడియో జర్నలిస్ట్ సంపత్ కుమార్తో వెంకట్, ఏబీ ఆంధ్రజ్యోతి, కరీంనగర్ జిల్లా.